చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో అయితే కొన్ని డిస్కషన్ జరిగినాయి అండ్ ఎంటర్టైన్మెంట్ జరిగింది అండ్ నామినేషన్స్లో ఫుల్ ఫైర్ కూడా జరిగింది. అండ్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎపిసోడ్లోకి వెళ్తే అండ్ ఇమ్మాన్యుయల్ అయితే స్టార్టింగ్ అయితే ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. అండ్ రీతు అయితే గార్డెన్ ఏరియాలో బట్టలు అయితే ఉతుకుతుంది. అండ్ బట్టలు ఉతుకుతున్నప్పుడు మేకప్ లేకుండా రీతుని చూసి నాకైతే మేకప్ లేకపోతే ఇలా ఉంటారనిపించింది. అండ్ ఇక్కడైతే వైల్డ్ కార్డ్స్గా వచ్చిన రమ్య అండ్ ఆయుష్ని పొగుడుతూ ఇమ్మాన్యుయల్ రీతునైతే ఒక ఆట ఆడుకున్నాడు. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్లో తనూజను కూడా ఒక ఆట ఆడుకున్నాడు ఇమ్మాన్యుయల్. ఆయుష్ని పొగుడుతూ ఇమ్మాన్యుయల్ తనూజకి అయితే జలస్ ఫీల్ వచ్చేలా అయితే చేశాడు. అండ్ ఇమ్మాన్యుయల్ దగ్గరకు వచ్చి తనూజ తర్వాత జుట్టుపట్టును లాగి తనే అందంగా ఉందని చెప్పి వీళ్ళిద్దరైతే కాసేపు ఎంటర్టైన్ చేశారు. అండ్ ఈ సిచ్యువేషన్లో మన సంజన గారు అయితే కొడలా కొడుకుని కుక్కలా కొట్టాలా సీజన్ 2 అయితే స్టార్ట్ చేసేయచ్చు అని భలే ఎంటర్టైన్ చేశారు. అండ్ నాకైతే ఈ సిచ్యువేషన్ అయితే భలే కామెడీ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఆయిష బ్లాక్ కలర్ వాటర్ బాటిల్ తాగుతుంది. అండ్ ఆ వాటర్ బాటిల్ నాకు కావాలని చెప్పి గౌరవ్ గుప్తా అయితే ఆయిషాని అడిగితే ఆయిష అయితే కాసేపు ఆట పట్టించింది. తెలుగులో నిన్ను వాటర్ బాటిల్ అడుగు అప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి కాసేపు అయితే ఫన్ చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ అయితే చాలా జరిగినాయి. కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి ఫుడ్ టైం టు టైం ప్రిపేర్ చేసేయండి. ఎప్పుడు టాస్కులు వస్తాయో తెలియదు. అండ్ టాస్కుల్లో బాగా ఆడాలంటే ఎనర్జీ కావాలి. ఫుడ్ టైం టు టైం ప్రిపేర్ చేస్తేనే అది తిని మంచి ఎనర్జీ వస్తుంది. టాస్కులు బాగా ఆడతారని చెప్పి రేషన్ మేనేజర్గా ఉన్న దివ్యకి చెప్పాడు. అండ్ దివ్య కుకింగ్ చేస్తున్న మాధురికి చెప్దాం అనుకుంది. కానీ మాధురి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయిన తర్వాతే వంట చేస్తుందంట. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. చాలా సూప్ అయితే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత అండ్ ఈ విషయం మాధురికి చెప్దామని కెప్టెన్ అయిన కళ్యాణ్ అయితే కూర్చోండి మాధురి గారు మాట్లాడదామని చెప్పాడు. చాలా పద్ధతిగా చాలా రెస్పెక్ట్ ఇస్తూ మాధురికి కూర్చోండి మేడం మాట్లాడుకుందాం అని చెప్పి అన్నాడు. ఇందుట్లో అయితే ఎటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ మాధురి చాలా యాటిట్యూడ్ చూపించింది. కూర్చుంటేనే మాట్లాడతారా, కూర్చోపోతే మాట్లాడరా, కూర్చోపోతే ఊరుకోరా అని చెప్పి ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా చేయలేదు మాధురి. అండ్ ఇక్కడైతే కళ్యాణ్ మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతానని చెప్పాడు. ఈ మాటలు అయితే తప్పు లేదు. ఆ తర్వాత మాధురి అయితే దివ్యతో మీరు ముందు నేను రాకముందే ఎంత క్వాంటిటీ కావాలో కిచెన్ ఏరియాలో పెట్టండి అని చెప్పి కాసేపు మాట్లాడుకున్నారు వీళ్ళు. అండ్ డిస్కషన్ అయితే ఇక్కడ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మాధురి కిచెన్ ఏరియాలో కళ్యాణ్ వేరేలాగా మాట్లాడాడు. ఈ విషయం తనకు నచ్చలేదని చెప్పి డిస్కషన్ పెట్టడం అయితే నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే అయిపోయిన డిస్కషన్ మళ్ళీ కావాలని చెప్పి ఏదైనా ప్రాబ్లం ఉంటే కళ్యాణ్తో మాట్లాడకుండా వేరే వాళ్ళతో డిస్కషన్ పెట్టడం అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఇక్కడ కళ్యాణ్ అయితే అసలు ఊరుకోలేదు. ఫస్ట్ అయితే మీరు నేను అన్న మాటకి ఏమన్నా ఫీల్ అయితే సారీ అని చెప్పాడు. అయినా సరే ఈ విషయాన్ని ప్రొలాంగ్ చేసింది మాధురిదే మిస్టేక్ అనిపించింది మొత్తం ఈ సిచ్యువేషన్లో నాకైతే. అండ్ ఇక్కడ దివ్య కూడా ఎంటర్ అయ్యి మీరే తప్పు చేశారు, కళ్యాణ్ ఏం మాట్లాడలేదు, మీరు రెడీ అయ్యి ఎప్పటికీ వచ్చారు, మీకోసం నేను చాలా సేపు వెయిట్ చేశాను. అండ్ మీరు రెడీ అయ్యి వచ్చినప్పటికీ మేము వచ్చేవాళ్ళ, మేము మీకోసం వెయిట్ చేసినప్పుడు అయితే మీరు రాలేదు అని చెప్పి వీళ్ళిద్దరికైతే డిస్కషన్ జరిగింది. అసలే దివ్యకి చాలా యాటిట్యూడ్ ఎక్కువ. అండ్ తన దగ్గర మాధురి యాటిట్యూడ్ చూపిస్తే అసలు ఊరుకుంటుంది దివ్య, అసలు ఊరుకోలేదు. వీళ్ళిద్దరికైతే గట్టిగా ఫైర్ అయ్యింది. నెక్స్ట్ మాధురి అయితే ఎమోషనల్ అయ్యింది. అండ్ మాధురిని తనూజ అండ్ రీతు అయితే ఓదార్చారు. అండ్ మాధురి కావాలని చెప్పి యాటిట్యూడ్ చూపించి తన గొడవ పెట్టుకుని మళ్ళీ తన ఎమోషనల్ అవడం అయితే నాకు అసలు కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఇక్కడ కూడా కళ్యాణ్ వచ్చి అయ్యో మీరు ఎమోషనల్ అవ్వద్దు, సారీ నేను ఏమైనా తప్పుగా బిహేవ్ చేస్తుంటే అని చెప్పడం అయితే నాకు భలే అనిపించింది. ఇక్కడైతే కళ్యాణ్ తప్పు లేకపోయినా సరే మాధురి దగ్గరికి వచ్చి సారీ చెప్పడం అయితే నాకైతే కళ్యాణ్ మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది. అండ్ మాధురికి కళ్యాణ్కి దివ్యకి జరిగిన మొత్తం డిస్కషన్లో నాకైతే మాధురితో తప్పు అనిపించింది. అండ్ నెక్స్ట్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక్కడ అసలైన ఫైర్ జరిగింది. అండ్ బిగ్ బాస్ అయితే ఈ వారం నామినేషన్ వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వరకు అయితే ఒక గేమ్ పెట్టాడు. పైనుంచి ఒక బాల్ పడుతుంది భజన మోగిన తర్వాత. అండ్ మళ్ళీ ఇంకో భజన మోగేటప్పటికి ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు నామినేట్ చేయడానికి హౌస్ మేట్స్లో ఒకరికి ఆ బాల్ ఇవ్వాలి, వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. అండ్ ఈ టాస్క్లో ఫస్ట్ బజర్లో అయితే నిఖిల్ అయితే చాలా బాగా ఆడాడు. అండ్ నిఖిల్ నుంచి వస్తే నాకు ఒకటే అనిపించింది, తను చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనిపించింది, అంత బాగా ఆడాడు ఈ టాస్క్లో. అండ్ నిఖిల్ బాల్ సొంతం చేసుకుని అండ్ తనూజకి అయితే ఇచ్చాడు. తనూజ అయితే ఫస్ట్ రామును అండ్ సుమన్ని నామినేట్ చేసింది. అండ్ తనూజ చెప్పిన పాయింట్లు కూడా కరెక్ట్ పాయింట్లు అనిపించింది. కొంచెం కంగారు పడింది, తొందరపడింది తప్ప తను కరెక్ట్ పాయింట్ చెప్పి నామినేట్ చేసినట్టు అనిపించింది. అండ్ సెకండ్ బజర్లో రమ్య అయితే బాల్ పట్టుకుంది. రమ్య బాల్ పట్టుకుని రాముకి అయితే ఇచ్చింది. అండ్ రాము ఫస్ట్ రీతును అండ్ డెమోన్ అయితే నామినేట్ చేశాడు. అండ్ రాము నామినేట్ చేసిన పాయింట్లు కూడా కరెక్ట్ పాయింట్లు అనిపించింది. ఇక్కడ రాముతో కావాలని చెప్పి ఎక్కువ డిస్కషన్ పెట్టుకుంది రీతు. అండ్ రీతు తప్పు అయి ఉండి రాముతో డిస్కషన్ పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఆ బెలూన్ టాస్క్లో రీతుది పవన్ది చాలా తప్పు. అండ్ ఒకవైపు నుంచి అలా చేసింది మిస్టేక్ అని చెప్పి రాము చెప్తున్నా సరే రాము మాటలేదు అసలు పట్టించుకోలేదు. అండ్ ఇక్కడ రాము సంచారం
సంచలకంగా చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు తప్పు చేసిన వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేవాళ్ళు. అలా చేయకుండా అండ్ సంచలకంగా ఉన్న ఎమాన్యుయల్ రాము సరైన డెసిషన్ తీసుకోలేదని అనిపించింది. కొంచెం సంచలకంగా ఉన్న రాముది మిస్టేక్ అయినా సరే ఆ టాస్క్లో మాత్రం సరిగ్గా అర్థం చేసుకోకుండా రీతు అండ్ డెమోన్ అయితే మిస్టేక్ చేశారు. అండ్ కావాలని చెప్పి మళ్ళీ రీతు రాము మీద డిస్కషన్ పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఫుల్ ఫైర్లో జరిగింది. అండ్ ఈరోజు ఎపిసోడ్లో ఎవరి బిహేవియర్ బాగా నచ్చిందో అండ్ ఎవరి బిహేవియర్ బాగా నచ్చలేదో అండ్ కళ్యాణ్, దివ్య, మాధురి వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన గొడవలో ఎవరిది తప్పు అనిపించిందో అండ్ నామినేషన్స్లో ఫైర్ మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.